అందరికీ నమస్కారము. గో సేవకులకు, గో భక్తులకు, గోదాతలకు మరియు అన్ని రకాల మన గోశాలకు సహకరిస్తున్న పెద్దవాళ్లకు, సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన కామనూరు దగ్గర ఉన్నటువంటి ప్రసన్న వేణుగోపాల మాధవ గో సంరక్షణశాల స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయింది. పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సువర్ణ హస్తాలతో మరియు కామనూరు పెద్దలు శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారు, మన యొక్క ఎమ్మెల్యే గారు, మరియు నంద్యాల రాఘవరెడ్డి గారు, శివనాగిరెడ్డి గారు తదితర కామనూరు గ్రామ పెద్దలందరూ కూడా పెద్ద మనసుతోటి మన గోశాల ప్రారంభించాలని మనం ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అడిగిన వెంటనే అక్కడ 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చి మీరు గోశాల నిర్వహించండి అని చెప్పారు. నిజంగా వారి యొక్క దాతృత్వ హృదయానికి మేము శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. తర్వాత అదే విధంగా మేము ఇట్లా గోశాల ప్రారంభం చేస్తున్నాము, దీనికి సహకరించండి అని చెప్పి షెడ్డు నిర్మాణానికి సహకరించమని అడిగినప్పుడు వెంటనే బుశ్శెట్టి రమేష్ గుప్తా గారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో పెద్ద మనసుతోటి సహకరించడం జరిగింది. సో మొదట 6 ఆవులతోటి ప్రారంభమైనవి. ఈ గోశాల ప్రారంభం మీకు తెలుసు ఎందుచేత ప్రారంభం చేయాల్సి వచ్చింది. సంవత్సరానికి ఒకసారి గోవుల్ని వధ కోసం తీసుకెళ్తుంటారు. పండగ సందర్భాల్లో, బక్రీద్ పండుగ అలాంటి సందర్భాల్లో ఒకసారి మేము 150 ఆవులను పట్టుకున్నప్పుడు డిఎస్పి గారు ఒక మాట అడిగారు, ఇవన్నీ మీరు పట్టుకుంటారు, వీటిని అన్నింటిని ఎక్కడ పెట్టాలి, మేము వీటి పోషణ ఎట్లా చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆలోచన వచ్చింది. కాబట్టి అక్కడక్కడ మీరు గోశాలలు పెట్టినట్టయితే మేము అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అట్లా పంపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దాని నాంది ఆ విధంగా స్టార్ట్ అయింది. సో మా యొక్క విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు తప్పనిసరిగా మనం కూడా ఒక గోశాల ప్రారంభం చేయాలి, ఏదైనా ఇబ్బందులైనటువంటి ఆవుల్ని ఈ వ్యవసాయదారులు కూడా ఎవరన్నా పోషించలేని సందర్భంలో వాళ్ళు ఈ కాటికి అమ్మేయకుండా మా అప్రోచ్ చేస్తే మనం తీసుకోవాలని ఇట్లా సందర్భాన్ని పురస్కరించుకొని మొదలుపెట్టడం జరిగింది. సార్ ఆ విధంగా ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు 80 ఆవులు దాటిపోయినాయి. వీటన్నిటికీ పోషణ ఎట్లా చేయాలి? కాబట్టి దాతల యొక్క సహకారమే దీనికి పూర్తిగా వ్యాపారం కాదు ఇది. ఇక్కడ ఏం పాలిచ్చే ఆవులు లేవు, కేవలం ఆ ఎరువు మీద వచ్చేటువంటి ఏదైనా సంవత్సరానికి ఒకసారి కొంత డబ్బులు వస్తాయి, అంత తప్పితే ఇంక వేరే రకమైన ఆదాయం దీనికి ఏమీ లేదు. కాబట్టి అందరినీ దాతల్ని అప్రోచ్ చేసుకుంటూ వచ్చాము. మా మీద నమ్మకంతో, విశ్వ హిందూ పరిషత్ మీద నమ్మకంతో, ఇక్కడ చేసే కార్యకర్తల మీద నమ్మకంతో చాలామంది దాతలు ముందుకొచ్చి ఆవులకి దత్తత తీసుకుంటూ, ఒక్కొక్క ఆవుని దత్తత తీసుకుంటూ, ఆ దత్తతకు సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే వాటి ఆహార నిమిత్తం ఇస్తూ సంవత్సరానికి 15 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అట్లా కొంతమంది ముందుకు వచ్చారు. అదేవిధంగా పుట్టినరోజులు, వాళ్ళ యొక్క పుట్టినరోజు కానీ, వాళ్ళ పెళ్లి రోజులు కానీ, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కానీ, లేక వాళ్ళ పెద్దవాళ్ళ సంస్మరణ దినోత్సవాలు కానీ ఇవి ఉన్నప్పుడు ఆ రోజు ముందు మనకు చెప్పి ఆ విధంగా డబ్బులు పంపించినట్టయితే ఆ రోజు తప్పనిసరిగా పూజ చేసి గోమాతలు వాళ్ళు ఇచ్చిన డబ్బులను బట్టి తవుడు కానీ, ఆకుకూర కానీ, లేకపోతే ఇంకా పచ్చిగడ్డి కానీ ఇలా తెప్పించి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా సంవత్సరం మొత్తానికి సరిపోయేటువంటి గడ్డి, ఎండుగడ్డి
అంటే ఒకరోజు ఉన్నా ఒకరోజు లేకపోయినా ఆ పచ్చికూర ఆకుకూర ఉన్నా లేకపోయినా ఎండుగడ్డి అనేది మనకు హమేషా నిలవ ఉండాలి. అది ఎప్పుడు దొరుకుతుంది? సంవత్సరం నవంబర్ మాసాల్లో, డిసెంబర్ మాసాల్లో మాత్రమే దొరుకుతుంది. మళ్ళీ సంవత్సరం పాటు దాన్ని కాపాడుకోవాలి. అంటే మనకు సంవత్సరానికి 80 ఆవులకి దాదాపు 80 ట్రాక్టర్ల పైన 80 నుంచి 90 ట్రాక్టర్ల పైన గడ్డి పడుతుంది. అంటే రోజుకు 30 కట్టలు గడ్డి వేసుకుంటూ వస్తే ఆ విధంగా మనకు 90 ట్రాక్టర్ల దాకా గడ్డి పడుతుంది. అయితే ఈ 90 ట్రాక్టర్ల గడ్డిని నిల్వించుకోవడానికి కూడా మనకు వర్షాకాలానికి మనలాగా వర్షాన్ని ఒక 5-6 నెలల నుంచి వర్షం వస్తుంది. ఇది కనుక బయట ఉంచితే పాడైపోయింది. కానీ దీన్ని అలాంటి ఆలోచన చేసి వంకదార వీరభద్రయ్య గారు పెద్ద నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా దీనికి ఒక షెడ్ నిర్మాణం చేద్దామని చెప్పి వారు కొంత డబ్బులు ఇచ్చి వారి ప్రయత్నం ద్వారా కొంతమందికి అప్రోచ్ చేసి అలానే నా ద్వారా మన కార్యకర్తల ద్వారా కొంతమంది ముందుకొచ్చి ఈ విధంగా మొత్తం ఆ షెడ్ నిర్మాణము అట్లానే 80 ఆవులు పెరిగినాయి కాబట్టి ఒక షెడ్ సరిపోలేదు కాబట్టి 2వ షెడ్ నిర్మాణం ఈ విధంగా నిర్మాణం ఎక్కువ చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి అంతా కూడా పెద్ద మనసుతోటి మేము చేసేటువంటి మా మీద నమ్మకంతో చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు ఈ సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు గోమాతలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎండుగడ్డిని తెప్పించడానికి చాలామంది దాతలు సంవత్సరానికి ఒకసారి ముందుకు వస్తున్నారు. ఎండుగడ్డి యొక్క పరిస్థితి ఏంటంటే ఒక ట్రాక్టర్ ఖరీదు లాస్ట్ ఇయర్ ఒక ట్రాక్టర్ 10,000 రూపాయలు ఇక్కడికి చేరనమాట. ఆ పొలాన్ని నుంచి ఇక్కడికి చేరను. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. అయినా కూడా అంటే 100 కట్టలు ఉంటాయి. 100 కట్టలు వచ్చేసి 10,000 రూపాయలు. సో దాతలు నేను అప్రోచ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అదే పైనగా ఎవరైనా సరే పెద్ద మనసుతోటి సంవత్సరానికి సరిపోయిన గడ్డి కావాలి కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా కాస్త చేయూత దీనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఒక ట్రాక్టర్ మైన ఇవ్వగలిగే సత్తా ఉన్నవాళ్ళు, ఔదార్యం ఉన్నటువంటి వాళ్ళు ఒక 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు మీద ఒక ట్రాక్టర్, లేదు సగం ట్రాక్టర్ ఇస్తామంటే 5,000 పంపిస్తే సగం ట్రాక్టర్. ఆ విధంగా మీకు తోచిన విధంగా మీరు ఇవ్వగలిగినంత 10 మంది అంటే ఒక్కళ్ళే అన్న 8 లక్షలు 10 లక్షలు ఇవ్వలేకపోవచ్చు. ఈ సందర్భంలో నేను ఒక పెద్ద దాతని మీకు గుర్తు చేస్తున్నాను. సంవత్సరానికి 1,00,000 రూపాయలు గడ్డి కోసం, ఈ ఎండుగడ్డి కోసం ఇస్తాన్ని దాత ముందుకు వచ్చారు. మన పొద్దుటూరులో ఆర్యవైశ్య సంఘ సభ అధ్యక్షుడు శ్రీ బుశ్శెట్టి రామ్మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మేము ఈ యొక్క ఎండుగడ్డి కోసం ఇస్తామని చెప్పారు. కాబట్టి వారికి కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతా వందనములు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మేము భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చాలని, గోమాతలు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చాలని మనం ప్రార్థిస్తున్నాం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తున్నాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ గోమాతల కోసం మీరు తగినంత సహకారం అందించండి. మీ మేలు మీకు యొక్క పూర్వజన్మలో చేసిన సుకృతము, ఈ జన్మలో చేసే సుకృతం మీకు రాబోయేటువంటి రోజుల్లో మీ కుటుంబ సభ్యులకి అంతా కూడా మంచి జరుగుతుంది. తప్పనిసరిగా గోమాతలను సేవించిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ధన్యులవుతారు. వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఒకవేళ ఒక రైతు తెలుసు మీకు, ఆ రైతుకు ఎవరైనా ఇవ్వండి, మంచిదే, ఈ మంచి కార్యం కదా అని చెప్పండి. అట్లా మీరు కానీ మీ ద్వారా కానీ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మనకు వీలైనంత గడ్డి ఉచితంగా వచ్చేట్టు చేస్తే ఇంకా తక్కువ వచ్చే గడ్డిని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఒక్కసారే మనకు 8 లక్షలు 9 లక్షలు అవసరపడుతుంది. అంత డబ్బులు మనం వెచ్చించాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు కొంచెం కష్టం ఉంటుంది. మొన్నటిదాకా ఈ షెడ్ నిర్మాణం ఇవన్నీ జరిగినాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. గోమాతల కోసం మీరు మీ చేతనంత సహకారం అందించమని మరీ ప్రార్థిస్తున్నాను. అలానే నా వీడియోలు మీ అందరికీ పంపిస్తున్నాను. ఎవరెవరైతే పుట్టినరోజులు, ఎవరైతే పెళ్లి రోజులు, ఎవరైతే ఏదైనా మంచి కార్యక్రమాలు చెప్తున్నారో అవన్నీ నేను పంపిన ఛాయశక్తులన్నీ ఇక్కడ పూజ చేయించి ఇక్కడ మనకు ప్రతిష్ఠించాము వేణుగోపాల స్వామిని.
మహాశివుణ్ణి, మహాగణపతిని, అభయాంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. వాళ్ళందరికీ మనకు నిత్య పూజారి ఉన్నారు. ఆ పూజ చేస్తున్నారు. పూజ చేసి మీ గోత్రనామాలతో పూజ చేసి చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ దాతలందరికీ కూడా ఎవరైతే గడ్డికి ఇచ్చారో, అలానే ఎవరైతే ఈ షెడ్డుకి ఇస్తున్నారో వీళ్ళందరికీ కూడా మనం కృష్ణాష్టమి రోజు గోత్రనామాలన్నీ కూడా చదివించి పూజ చేయించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం డబ్బులు ఇచ్చిన దాతలందరికీ కూడా పూజ చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈసారి చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు పంపిస్తూ కూడా మీ గోత్రనామాలు తప్పనిసరిగా మీరు పంపించండి. నేను డైరీలో నోట్ చేసుకొని తప్పనిసరిగా కృష్ణాష్టమి రోజు ఆ పూజ జరిగేటప్పుడు మీ గోత్రనామాలతో పూజ చేయించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఈ గోశాలకి సహకరించి మీరు ఈ గోశాల బాగా నడిచేట్టుగా చేయాలని నేను మరీ కోరుతున్నాను. జై గోమాత, జై జై గోమాత.